హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది వరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందిస్తాము. సో దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ ఉంది. దీనిలో మీకు 3-in-1 ఎకానమీ సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు. అండ్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 51% ఉపాధ్యాయ కొలువులు అతివలకే అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఎస్జిటి ఉద్యోగాల్లో అత్యధికం తెలుగు మాధ్యమానివే, రోస్టర్ పాయింట్ల వారీగా టీఆర్టీ ఖాళీల వెల్లడి, నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అదేవిధంగా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో అది కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీలోని పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నాయి. సో వారికి 33% రిజర్వేషన్ ఉండడంతో పాటు తొలిసారిగా కొత్త రోస్టర్ అంటే కొత్త జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్లను రూపొందించడం, చాలా చోట్ల మహిళా రోస్టర్ మేరకే పోస్టులు ఉండడం తదితర కారణాలతో ఏకంగా 51% అంటే 51% పైగా పోస్టులు వారికి కేటాయించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉదాహరణకు జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్ల ప్రకారం మొదటి పోస్టు ఓసీ మహిళకు, రెండో పోస్టు ఎస్సీ మహిళకు వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ 2 పోస్టులు ఉంటే ఆ 2 మహిళలకే దక్కనున్నాయి. సో తదుపరి రిక్రూట్మెంట్లో మరో 2 పోస్టులు కనుక భర్తీ చేయదలిసి వస్తే మూడో రోస్టర్ నుంచి లెక్క మొదలవుతుందని చెప్పేసి ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది. అంటే రోస్టర్ పాయింట్లకు సంబంధించి ఇక్కడ మనకు టోటల్గా మనకు ఉపాధ్యాయ ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చాలాసార్లు చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు టోటల్గా 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి అయితే ఈ టీఆర్టీ నిర్వహించినట్లు మనకు ఆల్రెడీ గతంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు అయితే ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా 51% మహిళలకే ఉన్నాయి. ఇంకా కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అసలు జిల్లాలో వేకెన్సీస్ కూడా లేవు. లైక్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే అక్కడ ఒక వేకెంట్ కూడా లేనటువంటి సందర్భాలు మీరైతే ఆ నోటిఫికేషన్లు అయితే చూడవచ్చు. సో నేటి మధ్యాహ్నం నుంచి ఈ అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు కనుక చూసినట్లయితే మొత్తం 2575 ఎస్జిటి పోస్టులో దాదాపుగా 2000 వరకు తెలుగు మాధ్యమానివే ఉన్నాయంట. ఒక హైదరాబాద్ జిల్లాలోనే 40 ఎస్జిటి ఆంగ్ల మాధ్యమం పోస్టులు ఉన్నాయి. సో స్కూల్ అసిస్టెంట్లో బయాలజీ కావచ్చు, సాంఘిక శాస్త్రం, తెలుగు సబ్జెక్టులో ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ 3 సబ్జెక్టులకు ఓవరాల్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇక మ్యాథ్స్ లాంటి వాటి సబ్జెక్టులు అయితే వేకెన్సీ లేవు. ఎస్ఏ మ్యాథ్స్ సంబంధించి ఎక్కడ వేకెన్సీ అయితే కనబడట్లేదు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 36 కేటగిరీలు, జనగాంలో 9 కేటగిరీలో కొలువులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిటి తెలుగు, అదేవిధంగా ఆంగ్లం, కన్నడం, తమిళం, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ల మాధ్యమాలలో సబ్జెక్టు తదితర ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అమలు చేస్తుండగా సో అందులో కూడా పురుషులకు మహిళలకు ఎన్నెన్ని కేటాయిస్తారని ఖరారు చేసినట్లు ఇక్కడ మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు టీచర్ పోస్టు సగానికి పైగా మహిళలకి అంటే ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు టోటల్గా 5089 భర్తీ చేస్తే దానిలో 2589 పోస్టులు మహిళలకే కేటాయించబడినాయి అన్నమాట. కొత్త రోస్టర్ ప్రకారం కావచ్చు. సో ఇట్లా చూసుకుంటే టోటల్గా మనకి ఎక్కడ చూసినా డిస్టిక్లో 4-5 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లా మనకు ఫస్ట్ సెకండ్ వేకెంట్ మహిళలకే ఉన్నది కనుక సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 50% వేకెన్సీస్ అనేటువంటి మహిళలకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మనకు చాలా తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. దాదాపుగా మనకు 13,000 పోస్టులతో ఇస్తానని చెప్పినటువంటి నోటిఫికేషన్ కాస్త ఇప్పుడు 5,000 పోస్టులతో అయితే రావడం జరిగింది. దాన్ని 13,000 వేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు చాలామంది ఫైట్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ మనం చూసినట్లయితే టీచర్ ఉద్యోగాలకు కొత్త రోస్టర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో రోస్టర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇలా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కనుక చూసుకుంటే మహిళలకు ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు ఏంటి అని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. హన్మకొండ కావచ్చు, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాద్. సో ఇట్లా ఇవన్నీ మనకు మహిళలకు అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు అనమాట. మహిళలకు తక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మీడియం వారికి ఎన్ని పోస్టులు అయినట్టు కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ పై హైకోర్టులో విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు వెలుగులో వచ్చినటువంటి అప్డేట్.
జిల్లాలోని అభ్యర్థులందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయా జిల్లాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా 5,000 కానిస్టేబుల్ నియామకం చేయాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అయితే నివేదించినట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే రాష్ట్ర స్థాయి పోలీసులుగా పరిగణించినటువంటి నియామకాలు చేపడితే మనకు నగర కావచ్చు పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులే అత్యధికంగా పోస్టులు పొందే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అందుకే జిల్లాలోని జనాభా దమాషా మేరకే కానిస్టేబుల్ల నియామకాలకు జీవో 46 జారీ అయిందని బోర్డు వివరించినట్లు ఇక్కడ చూడవచ్చు. హైకోర్టుకు మన TSLPRB బోర్డు వివరించినటువంటి తీరు అన్నమాట ఇది. అయితే TSPCకి మనకు ఏదైతే TSSPకి చెందినటువంటి 5,000 పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు పిటిషన్ వేశారు. సో దాని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. అయితే కౌంటర్ వేసే వరకు నియామక ప్రక్రియ పూర్తి చేయబోమని చెప్పేసి బోర్డు అప్పట్లో హామీ ఇచ్చింది. సో ఇప్పుడు పై వివరాలతో హైకోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. 2021లో జీవో 46 ప్రకారం TSSP పలు పోస్టులు నియామకాలు చేపట్టిందని, సో నోటిఫికేషన్ జారీ అయ్యాక సవాల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి తెలిపింది. సో సవరించినటువంటి ఏదైతే మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల అనుగుణంగానే జీవో 46 ఉందని చెప్పేసి ఇక్కడ మనకు బోర్డు చెప్తున్నట్లయితే చూడవచ్చు. సో మన కానిస్టేబుల్ రిజల్ట్స్ గురించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇటువంటి వివాదాలు ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ అవుతుంది. సో ఎంతమంది కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. చాలా మంది మేబీ ఈ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే గురుకుల నియామకాల్లో సుప్రీం తీర్పును అమలు చేయండి అంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు. హైకోర్టు మధ్యంతర ఆదేశాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గురుకుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. సో గురుకులలో మనకి ఏదైతే రీసెంట్గా వచ్చినట్టు 9,026 పోస్టుల భర్తీకి సంబంధించి సో మనకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ గత 2 days బ్యాక్ కూడా న్యూస్ అయితే వచ్చింది. దాన్ని గురుకుల బోర్డు అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే DSC పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. 23,065 టీచర్ పోస్టులతో రీనోటిఫికేషన్ జారీ చేయాలి సీఎం కేసీఆర్కు మనకి ఇక్కడ RSP లేఖ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది 100% నిజం. కంపల్సరీ ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేయాలి. సో DSC అనేటువంటిది అది మనం ఇప్పుడు జనరల్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే మనకు DSC నోటిఫికేషన్ అనేది రాలేదు. అంటే మనకు గురుకుల రావచ్చు, ఇతర వేరే నోటిఫికేషన్ రావచ్చు, కానీ సో లైఫ్లో ఒకటేసారి రాసేటువంటి DSC నోటిఫికేషన్ సంబంధించి కొన్ని సబ్జెక్టులకు వేకెన్సీస్ కూడా లేవు ఈ 5,000 పోస్టులకు చూసుకుంటే. సో అలా కాకుండా కొంచెం ఎక్కువ పోస్టులతో వేస్తే కనీసం ఒక 2 or 3 వేకెన్సీస్ అయినా కూడా డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి. ఎవరైతే వాటి కోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అది లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. DSC రాత పరీక్షలను 6 నెలలు వాయిదా వేయాలని BSP స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ మంగళవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. మొత్తం 23,000 పోస్టులతోటి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొంది పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మనకు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 13,000 పోస్టులతో పాటు ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు కూడా జరుగుతున్నాయి కదా. సో వాటిలో అదనంగా ఖాళీలను తీసుకొని టోటల్గా దాదాపు 23,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 1 నెలలో గ్రూప్ 2 కావచ్చు, DSC 2 నెలల వ్యవధిలోనే టెట్ DSC పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని చెప్పేసి కూడా ఇక్కడ అన్నట్లు ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు కొంత టైం ఇవ్వాలి, ఒక 6 months టైం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్కి లేఖ రాసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా TRT భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు. ఇంకా మనకు అదే ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ G20కి సంబంధించి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. టోటల్గా G20 అంటే ఏంటి, సో అది కరెంట్ అఫేర్స్ కోణంలో ఏ విధంగా చదవాలి, ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళు అయితే జనరల్ ఎస్సీ ఏ విధంగా రాయాలనేటువంటి కోణంలో మనకు ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ మీకు ఇక్కడ ఈ G20కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కవర్ అవుతుంది. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మహిళలకు 33% కోటా అని చెప్పేసి ఇక్కడ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్సభలో బిల్లు. సో నారీ శక్తి వందన్ అధినియంగా నామకరణం. అదేవిధంగా కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తొలి బిల్ అనమాట. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నేమ్ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి ఏం పెట్టారు, ఈ నేమ్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి. సో 2026 తర్వాతే వర్తింపు. ఏకగ్రీవ ఆమోదానికి మోదీ విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు 2026 వరకు అయితే సో మనకి ఏది నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి చేపట్టడానికి వీల్లేదన్నమాట. సో ఆ తర్వాతనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ 2026 వరకు పునర్విభజన చేపట్టకూడదు అని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ చేశారని కింద కామెంట్ చేయండి. మనం
గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం అది. సో ఇక్కడ చూసినట్లయితే దేశంలో మహిళలకు మరింత సాధికారత కల్పించేటువంటి దిశగా మరో ముందడుగు పడింది. సో విధాన నిర్ణయాల్లో వారి యొక్క భాగస్వామ్యాన్ని పెంచేలా చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో అయితే ప్రవేశపెట్టింది. సో సోమవారం కేంద్ర కేబినెట్ దానికి సంబంధించి అయితే ఆమోదించడం జరిగింది. తర్వాత మనకు లోక్సభ, తర్వాత రాజ్యసభ, తర్వాత మనకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఇది మనకు చట్టంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో ప్రస్తుతం మనకు 543 మంది సభ్యుల్లో లోక్సభలో మహిళా ఎంపీలు ఎంత ఉన్నారంటే 82 మంది. అంటే ఇది మనకు దాదాపుగా 15% ఉన్నారు. అంటే 14 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 15% ప్రజెంట్ అయితే ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో 14% మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం కనుక పొందితే సో మొత్తం 181 సీట్లు వాళ్ళకు వెళ్తాయి అన్నమాట. అది మనకు 33% కిందికి వస్తుంది అవుట్ ఆఫ్ 543. ఇక అతి వాళ్ళకు ఇవే దక్కుతాయి. తర్వాత తెలంగాణలో కనుక మన తెలంగాణలో కనుక చూసినట్టయితే ఉన్నటువంటి 119 సీట్లు ఎన్ని ఉంటాయంటే 40 సీట్లు మహిళలకు దక్కడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే 58, అంటే 175లో 58 మహిళలకు కేటాయించవలసి అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు రాబోయేటువంటి స్ట్రక్చర్. అంటే టోటల్గా ఈ బిల్లు కనుక పాస్ అయితే కంప్లీట్గా సో మహిళలకు చట్టసభలో ఈ విధంగా అయితే పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సో దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదంటే మనం కరెంట్ అఫైర్స్ వీడియో చేసేటప్పుడు కూడా కొంత టైం తీసుకుంటే 2-3 క్వశ్చన్ల రూపంలో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కనీసం మీరు ఒక 1 or 2 న్యూస్ పేపర్స్ ఈరోజు చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చదువుతూ కూడా దీనిపైన కొంత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఏబీసీ చైర్మన్గా సో శ్రీనివాస్ కే స్వామి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, సో దాన్ని ఏబీసీ అంటారు. సో కొత్త చైర్మన్గా ఆర్కే హన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ కే స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఇక్కడ చూడవచ్చు. 2023-24 కాలానికి ఆయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పేసి ఇక్కడ నాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సంస్థ ఏంటి, ఆ పేరు గుర్తుంచుకొని మనకు నియామకాల పరంగా డైరెక్ట్గా క్వశ్చన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక నియామకం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓగా జగదీష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. జగదీశన్ సో ఇక్కడ ఆమోదించినటువంటి ఆర్బీఐ. సో ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అదేవిధంగా సిఇఓ శశిధర్ జగదీష్ను మరో 3 ఏళ్ల పాటు కొనసాగించేందుకు ఆర్బీఐ అయితే ఆమోదం పొంది ఆల్రెడీ ఆయన పదవిలో కొనసాగుతుండే, కాకపోతే మళ్ళీ ఒక 3 years దాన్ని ఎక్స్టెండ్ చేశారు. మంగళవారం దానికి సంబంధించి ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఈ బ్యాంక్ ఈ విషయాన్ని అయితే వెల్లడించండి ఇక్కడ మనం చూడవచ్చు. సో నేమ్ గుర్తుంచుకోండి, ఈ సంస్థ ఏంటనేది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు పాత పార్లమెంటు ఇక సంవిధాన్ సదన్ అంటే చూడవచ్చు. 7,500 మంది పార్లమెంటేరియన్లకు అంకితం. సో సెంట్రల్ హాల్ అనేక చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి మోదీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు పాత పార్లమెంటుకు సో ఇక సంవిధాన్ సదన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అనమాట. అంటే సామాన్యులు కూడా దాన్ని వెళ్ళి చూడవచ్చు అనమాట. సో ఆ విధంగా దాన్ని అయితే మనకు ప్రభుత్వం అయితే ముందు తీసుకొస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, పాత పార్లమెంట్ను ఏ విధంగా నామకరణం చేశారు, సంవిధాన్ సదన్. అంటే ప్రతి ఒక్కరు కూడా మా పౌరులు దాన్ని సందర్శించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించి కూడా ముందు తీసుకొస్తారంట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే డూప్లాంటిస్ ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే రికార్డులతో దూసుకెళ్తున్నటువంటి స్వీడన్ పోల్ వాట్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ మరో ఘనత అయితే సాధించారు. ఇక్కడ చూసినట్టయితే మనకు పెర్ఫంటైన్ క్లాసిక్ ఈవెంట్లో అతడు 6.23 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డును అయితే సృష్టించారు. ఈ క్రమంలో ఈ ప్రపంచ ఛాంపియన్ తన పేరిట ఉన్నటువంటి రికార్డును ఏదైతే 6.22 మీటర్ల ఉన్నటువంటి ఆ రికార్డును తానే ఆ రికార్డును బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇతని పేరు గుర్తుంచుకోండి, ఇది ఏ గేమ్ అనేటువంటి, అదేవిధంగా ఇతను ఏ దేశానికి స్వీడన్కి సంబంధించిన ప్లేయర్, ఇది గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దానిలో మీకు నేను దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా దానిలో ఉంచడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ అక్కడ అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కోర్సెస్ బై చేసేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.